దేవునితో మాట్లాడే సమయము, అది దేవునితో నీకున్న అపాయింట్మెంట్ అని గుర్తుపెట్టుకో. ఆ టైంలో ఎవరైనా వచ్చి తలుపులు తట్టినా, ఏదైనా కిచెన్ లో స్పూన్లు, గరిటెలు, గ్లాసులు ఏమైనా పడిపోయిన లాంటి శబ్దాలు వచ్చినా, ఫోన్ కాల్స్ వచ్చినా, మెసేజ్లు వచ్చినా కంగారు పడి డైవర్ట్ అయిపోకు. ఎందుకంటే యువర్ అపాయింట్మెంట్ విత్ గాడ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ యువర్ అపాయింట్మెంట్ విత్ పీపుల్. రోజంతా నీ పనులే, రోజంతా ఇల్లు తుడుచుకోవడం, ఇల్లు సర్దుకోవడం, బట్టలు ఉతుక్కోవడం, బట్టలు మడత పెట్టుకోవడం, అది చేసుకోవడం, ఇది చేసుకోవడం, వంట చేసుకోవడం, అన్ని రోజంతా చేసుకుంటున్నాం మన పనులు. కానీ దేవునితో మాట్లాడే సమయం మాత్రం అన్నిటికన్నా అతి శ్రేష్టమైన సమయం అని గుర్తుపెట్టుకో. యు పుట్ యువర్ హోల్ బీయింగ్ ఇన్ టు దట్ ప్రేయర్. ప్రార్థన చేసేటప్పుడు ఇంకా నువ్వు ప్రార్థనలో నీ కంప్లీట్ ఫోకస్, నీ యొక్క కంప్లీట్ కాన్సన్ట్రేషన్, నీ యొక్క మనసంతా పెట్టి హృదయమంతా హన్నాలా కుమ్మరించుకో.